హల్లెలూయా హల్లెలూయా తెలుస్తుందిగా. అంశము ఏంటంటే ప్రభువునందు అతిశయింపు. మనం ఎవరిని బట్టి అతిశయించాలట? ప్రభువుని బట్టి అతిశయించాలి. అతిశయించువాడు ఐశ్వర్యుని బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో డబ్బు ఉంది కదా అని చెప్పి దాన్ని బట్టి మనము అతిశయించకూడదు. నీతి న్యాయములు జరిగించు యెహోవాను బట్టి అతిశయించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీతి న్యాయములు జరిగించే దేవుడిని బట్టి మనం అతిశయించాలన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నిజమైన దేవుడు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో చాలామంది జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు. నాకు ఎంత తెలివితేటలు ఉన్నాయి కదా, నాకంటే ఎవరు గొప్పవారు అని చెప్పి అతిశయపడుతుంటారు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శూరుడు అంటే యుద్ధం చేసేవాడు దేన్ని బట్టి అతిశయించకూడదు? బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకనంటే ఆ యొక్క గొలియాతు తన యొక్క బల శౌర్యాన్ని బట్టి అతిశయించాడు. దావీదు దేవుడిని బట్టి అతిశయించాడు. కనుక దావీదు దేవుడిని బట్టి అతిశయించాడు కనుక ఆ ఏటిలోకి వెళ్ళాడు. 3 రాళ్ళు తీసుకున్నాడు. మొదటి రాయి తీసి కిరగర తిప్పి నోసలో కొట్టగానే అతడు పడిపోయాడు. తన వరలో తీసిన కత్తి తీసుకొని తన పీక కోసినట్టుగా మనము చూసారా? ఈ లోకంలో బలవంతుడు ఏమైపోయాడు? బలైపోయాడు. దేవునికి స్తోత్రం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించినగా దేవుని మీద కృపను చూపు నీతి న్యాయము జరిగించువాడైన యెహోవాను బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించవాడని సెలవిస్తున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించవాడని యెహోవా సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ప్రభువుని బట్టి అతిశయించాలి. కనుక అపొస్తలుడైన పౌలు అంటున్నాడు 15వ అధ్యాయం 10వ వచనం, నాకు తోడైన దేవుని కృపను బట్టి నేను అతిశయించున్నాను. దేవుని కృపను బట్టి నేను అతిశయించున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు అతిశయింపు. మనం దేవుని ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి అతిశయించాలి. ఈ లోకంలో అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించవలరు. మనము తనను బట్టి అతిశయించేవాడు ఏమవుతుందంటే నిలువనేరు. తనను బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించినట్టయితే వాడు నిలువ నేరడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనం ప్రతిదీ కూడా దేవుని బట్టి మనం అతిశయించే వారముగా ఉండాలి. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్. ఎన్నిసార్లు వచ్చింది?